అక్రమ అరెస్టుల ఉదంతం కొత్త మలుపు తిరుగుతోంది. అక్రమ అరెస్టులు వద్దు అంటూ డీజీపీ ఆదేశాలు. సోషల్ మీడియా పోస్టులు ఇతర భావ వ్యక్తీకరణ అంశాలపై అక్రమ కేసులతో వేధిస్తున్న పోలీస్ శాఖ ఎట్టకేలకు దిగి వచ్చింది. హైకోర్టు ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలు పాటించాలని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భావ వ్యక్తీకరణ హక్కును కాలరాస్తూ కేసులతో వేధిస్తున్న విషయం తెలిసిందే. వీటిపై రాష్ట్ర హైకోర్టు ఇటీవల తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియా పోస్టులు, మీడియా కళాత్మక భావ వ్యక్తీకరణపై పోలీసులు అక్రమ కేసులు, అక్రమ అరెస్టులను అడ్డుకట్ట వేసింది. ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పును ఖచ్చితంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు జిల్లా మ్యాజిస్ట్రేట్లు పోలీస్ శాఖ ఆదేశిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. సోషల్ మీడియా కళాత్మక భావ వ్యక్తీకరణ విషయాల్లో అడవిడిగా అరెస్టులు చేయకూడదు. 7 ఏళ్లలోపు శిక్షకు అవకాశం ఉన్న కేసుల్లో డీఎస్పీ స్థాయి అధికారి అనుమతితో ప్రాథమిక విచారణ చేపట్టాలి. విచారణ 14 రోజుల్లో పూర్తి చేయాలి. ఈ మేరకు పోలీస్ స్టేషన్ హౌస్ అధికారులు, దర్యాప్తు అధికారులు, ఇతర పోలీసు అధికారులను ఆదేశించండి. హైకోర్టు పేర్కొన్న ఆ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని డీజీపీ గుప్తా రాష్ట్ర పోలీసు అధికారులకి స్పష్టం చేశారు. అయితే ఇది సాక్షి రాసుకొచ్చింది. కాకపోతే ఇప్పటికి జరిగినటువంటి ఏంటన్నదే తేలాల్సి ఉంది.